హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బెంగాల్లో టీఎంసీ నేత షాజహాన్ ను అరెస్టు చేయాలంటూ ఆందోళనకు దిగారు బీజేపీ మహిళా మోర్చా నేతలు. షాజహాన్ షేక్ అతని అనుచరుల చేతిలో చిత్రహింసలకు గురైన మహిళలకు మద్దతుగా ధర్నాకు దిగారు. వెస్ట్ బెంగాల్లో మహిళా ముఖ్యమంత్రి ఉన్నా అక్కడ మహిళలకు న్యాయం జరగడం లేదన్నారు. మమతా బెనర్జీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనకు దిగిన మహిళా మోర్చా నేతలను అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. సందేశ్ కళ్యాణ ప్రాంతంలో మహిళలపై ఎట్లా జరుగుతున్నాయి అత్యాచారాలను వాళ్ళు బయటకు వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ ఉద్దంతాలు చెప్తున్నారు. కానీ ఇంతవరకు బెంగాల్ ప్రభుత్వంలో మహిళా సీఎం అయ్యుండి ఒక మహిళ అయ్యుండి తోటి మహిళల ప్రాబ్లం ఏందో తెలుసుకోని ముఖ్యమంత్రి అక్కడ ఉంటే ఏంది లేకపోతే ఏంటి. అట్లాంటి మహిళ గద్దె దిగాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము దేశవ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే అక్కడ షేక్ షాజహాన్ అనే ఒక ముస్లిం వ్యక్తి హిందూ మహిళలు ఎస్పెషల్గా అతను టార్గెట్ చేసేది హిందూ మహిళలు, అందులో కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అందులో అందంగా ఉన్న వాళ్ళని మాత్రమే ఆయన ఎంచుకొని తర్వాత వాళ్ళని అత్యాచారాల మీద అత్యాచారాలు వారి అనుచరులు టీఎంసీ పార్టీ ఆఫీస్లోనే చేయడము ఇంతకంటే దారుణమైన సంఘటన మీరు ఏమైనా చూసుంటారా అని నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఇది కొత్త ఏం కాదు. వెస్ట్ బెంగాల్లో గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా కూడా అత్యాచారాలు మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు మమతా బెనర్జీ గారు ఇంతవరకు దాని మీద స్పందించలేదు, కనీసం అతన్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదు. బెంగాల్లో నిన్న వసంత పంచమి జరిగింది. సరస్వతి పూజని మహిళల్ని పూజించే ఒక ప్లేస్లో ఇట్లాంటి అరాచకాలు జరుగుతుంటే అక్కడ ఉన్న లేడీ సీఎం నిద్రపోతుందో లేదో అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. సో భారతీయ జనతా పార్టీ నుంచి వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని, మహిళలకి భద్రత కల్పించాలని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా తరఫున